హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు బాడీ మసాజ్ ఆయిల్ ఎలా వాడాలి, ఏది వాడాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాడీ మసాజ్ ఆయిల్ అని చెప్పారు. బాడీ మసాజ్కి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇలా ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే మీకు ఆయిలీనెస్ కానీ డ్రైనెస్ కానీ ఇంతవరకే ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా నార్మల్ ఉంటుంది. ఎవరికి కూడా చేతులు ఆయిలీగా ఉండడము, పొట్ట ఆయిలీగా ఉండడం ఇలా ఉండదన్నమాట. కాబట్టి బాడీకి మసాజ్ ఆయిల్, ఎనీ మసాజ్ ఆయిల్, అంతేకాని ఫేస్కి అయితే మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంతవరకు ఏంటి అంటే అది డ్రై స్కిన్ ఉండొచ్చు, నార్మల్ స్కిన్ ఉండొచ్చు, మీకు చాలా ఆయిలీ స్కిన్ ఉండొచ్చు. కాబట్టి బాడీ మసాజ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం ఈరోజు. అది ఎవరికైనా కానీ పనిచేస్తుంది. మీకు ఫేస్ ఆయిలీగా ఉండనివ్వండి, డ్రైగా ఉండనివ్వండి, బాడీ మాత్రం నార్మల్ పీహెచ్తో ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి బాడీ మసాజ్ ఆయిల్ ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు ఎందుకు బాడీ మసాజ్ ఆయిల్, ఏం అవసరము? మామూలుగా ఉంటే పోతుంది కదా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కేరళలో చాలా ఫేమస్ వైద్యం ఒకటి ఉంది, పంచకర్మ ట్రీట్మెంట్. సో దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే బాడీ మసాజ్. దాంతో వాళ్ళు పెద్ద పెద్ద జబ్బుల్ని కూడా నయం చేస్తారు. సో మనం జబ్బుల గురించి మాట్లాడుకోవద్దు, అది డాక్టర్స్ పని. బ్యూటీ విషయానికి వస్తే ఏంటి అంటే ఆయిల్తో మసాజ్ చేసుకోవడం అంటే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవడం. అందం ఏం చెప్తుంది అంటే, అందం దేని గురించి మనం వీళ్ళు అందంగా ఉన్నారని దేని చూసి చెప్తాము? చర్మం. ఇప్పుడు ఎవరికైతే చర్మం డల్గా ఉంటుందో వాళ్ళు ఫెయిర్గా ఉన్నా కానీ వాళ్ళు అందంగా కనిపించరు. ఎవరి స్కిన్ అయితే గ్లోయింగ్గా ఉంటుందో, కొంచెం డార్క్ కాంప్లెక్షన్ అయితే కూడా అద్భుతంగా ఉంటారు. సో మన స్కిన్కి ఎలాస్టిసిటీ బాగుండాలన్నా, మెరుపు ఉండాలన్నా కానీ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎవరైతే ఆయిల్తో మసాజ్ చేయించుకుంటారో వాళ్ళకేంటి అంటే చర్మం డ్రై అవ్వదు. నిజమ్మా. సో వాళ్ళు వృద్ధాప్యాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అన్నట్టు అనమాట. వృద్ధాప్యం అంటే ఏంటి, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి? రింకిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు, కొంతమందికి 60-70 ఏళ్ళు ఉంటే కూడా చాలా తక్కువ రింకిల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం మెయింటైన్ చేస్తున్నారని అర్థం. లేడీస్, జెంట్స్కి చెప్పడం లేదు నేను, లేడీస్కి. ఎందుకంటే చాలామంది లేడీస్కి 35 ఇయర్స్ దాటంగానే ముడతలు వచ్చేస్తాయి. కొంతమందికి అయితే చేతులు అసలు చూడలేము 35-40 ఇయర్స్కి, అన్ని రింకిల్స్ ఉంటాయన్నమాట. కానీ కొంతమందికి 60-65 ఇయర్స్ వస్తే కూడా ముచ్చటగా ఉంటాయి వేళతో కూడా. సో ఇదేంటి అంటే వాళ్ళు వంట చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటారు, లేదా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇంత అద్భుతాలు జరుగుతాయి బాడీ మసాజ్తో. జనరల్గా ఏంటి అంటే మీరు ఏ పార్ట్నైనా మసాజ్ చేసినప్పుడు, ఫేస్ని కానివ్వండి, చేతుల్ని కానివ్వండి, ఎక్కడైనా కానీ మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. అంటే అక్కడికి రక్తం చాలా తొందరగా వెళ్తుంది. సో నరిష్మెంట్ జరుగుతుంది, పోషకాలను అందిస్తాయి అన్నమాట ఆ పార్ట్కి. దానివలన హెల్తీగా తయారవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే బాడీ మసాజ్ చేయించుకుంటారో రెగ్యులర్గా వాళ్ళకి సెల్ రీజనరేషన్ ప్రాసెస్, అంటే కణాల పుట్టుక, న్యూ సెల్స్ ఫార్మేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. తొందరగా కొత్త కణాలు పుడతాయి, అవి హెల్తీగా ఉంటాయి, తొందరగా చనిపోవు. కాబట్టి స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంతే కాకుండా ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు. ఎవరైతే బాడీ మసాజ్ చేయించుకుంటారో వాళ్ళకేంటి అంటే స్కిన్ కింద చాలా విష పదార్థాన్ని వదిలిపెడుతుంది మన రక్త ప్రసరణ అయ్యేటప్పుడు అనమాట. సో అది చెమట ద్వారా మనకు బయటకు రావాలి. కానీ చాలామంది ఏంటి అంటే ఈ రోజుల్లో నడవరు, చెమటలు వచ్చే అవకాశం చాలా తక్కువ. సో ఆ పోర్స్లో నుంచి ఈ విష పదార్థాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు బాడీ మసాజ్ చేయించుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే బాగా మసాజ్ చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివలన అంటే మన చర్మం మీదంతా రంధ్రాలు ఉంటాయి, అందరికీ తెలుసు కదా, అవి ఓపెన్ అయ్యి లోపల నుంచి టాక్సిన్స్ వచ్చేస్తాయి. ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే విష పదార్థాలని, మనకు పనికిరాని పదార్థాలని మన శరీరం చర్మం ద్వారా చాలా తొందరగా విసర్జిస్తుంది. అలానే స్టబ్బర్న్గా మొండిగా ఉన్న విష పదార్థాలు కూడా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయేసి ఏదో ఒక విధంగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంత అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఏంటి అంటే బాడీ మసాజ్ అంటే చాలా అంటే కొంతమంది బాడీ మసాజ్ చేస్తామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎందుకు అంటే అలా చేసేసారు,
బాడీ మసాజెస్ని అంత చీప్గా చేసేసారనమాట. కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి చూసుకున్నారు అంటే ఆడవాళ్ళు కూడా వారానికి ఒకసారి నలుగు పెట్టుకునేవాళ్ళు, చక్కగా సున్నిపిండితో రుద్దుకునేవాళ్ళు, అప్పుడు పసుపు పెట్టుకునేవాళ్ళు. సో ఇదేంటి అంటే చర్మం అందంగా ఉండడానికి. ఇది మనం ఏదో ఈరోజు కనిపెట్టింది కాదు, ఇది చాలా పాత పద్ధతి. సో నేను వారం వారం అని చెప్పను, కానీ ఎవరైనా కానీ నెలకు 1-2 సార్లు బాడీ మసాజ్ చేసుకొని సున్నిపిండితో కానీ రుద్దుకున్నారంటే, నలుగు పెట్టుకున్నారు అంటే, నలుగు పెట్టుకోవడం అంటే ఏం లేదు, బాగా మసాజ్ చేసుకున్న తర్వాత సున్నిపిండి తీసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదా మీకు ఓపిక ఉంటే అసలు వాటరే వేసుకోవద్దు, దాని పొడిని ఇలా పెట్టి చిన్నగా రుద్దుకోవాలి. సో ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఎక్స్ఫోలియేట్ చేస్తున్నారు అంటే స్క్రబ్బింగ్ చేస్తున్నారు అనమాట దాంతో. సో మీకు తడి లేకుండానే అదే మొత్తం తీసేస్తుంది. దాని ద్వారా కొంచెం గట్టిగా రబ్ చేస్తారు కాబట్టి మీకు ఆ రంధ్రాల్లో ఉండే మలినాలన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఎక్స్ఫోలియేషన్ అడ్వాంటేజే అది కదా, లాభమే అది కదా. సో ఎవరైతే బాగా గట్టిగా రుద్దుతారో వాళ్ళకి లోపల ఉండే విష పదార్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి బాడీ మసాజ్ చేయించుకున్న తర్వాత మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నిద్ర పట్టని వాళ్ళకు కూడా నిద్ర పడుతుంది. సేమ్ రిజల్ట్ హెడ్ మసాజ్ కూడా వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి. ఎవరైతే రెగ్యులర్గా మంచి ఆయిల్తో మసాజ్ చేసుకుంటారో జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది అనమాట. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి ఏంటి అంటే ఓపిక ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి చేసుకోవచ్చు, లేదా నెలకు ఒకసారి చేసుకోవచ్చు, లేదా నెలకు 2 సార్లు చేసుకోవచ్చు. ఒక మంచి ఆయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది మంచిది అనవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కొబ్బరి నూనె తీసుకోండి, లేదా నువ్వుల నూనె తీసుకోండి, లేదా ఆలివ్ ఆయిల్ తీసుకోండి. మంచి ఆలివ్ ఆయిల్, వంటకు వాడేది కాదు. టిన్స్లో సపరేట్గా వస్తుంది, కాస్ట్లీది. మీకు చిన్న టిన్ 500 ml కూడా మీకు 900-1000 ఉంటుంది, దాంతో చేసుకోండి. సో ఇంకా గానుగుల దగ్గర పట్టే నూనె అయితే ఏదైనా మంచిదే, మనకు దొరికేవి. మన గింజలతో చేసేవైతే ఏదైనా కానీ మంచిదే. కాకపోతే దాంట్లో ఏది లేకుండా చూసుకోండి. రఫ్ పార్టికల్స్ స్మూత్గా రుద్దుకోండి. దానికి టెక్నికల్గా కూడా ఏం లేదు మీరు మామూలుగా రుద్దుకోండి. స్మూత్గా రుద్దుకుంటే కూడా జస్ట్ ఒక 1 minute మీకు లోపలికి వెళ్ళిపోతుంది నూనె. ఒక ½ an hour ఆగి స్నానం చేసేసేయండి. అది మీరు సున్నిపిండితో చేస్తారా, సోప్తో చేస్తారా అనేది మీ ఇష్టం అది. సో చాలా హాయిగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది, మీకు ముడతలు తొందరగా రావు, స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో హెల్దీగా ఉంటుంది కాబట్టి మీకు పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది, ట్యాన్ అయిపోయే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అన్నిటినీ కలిపి చూస్తే చాలా చక్కగా అందంగా ఉంటుంది స్కిన్ మెరుస్తూ. సో ఎన్ని అడ్వాంటేజెస్ కదా. సో ఏ స్కిన్ వాళ్ళైనా హ్యాపీగా ఆయిల్ వాడచ్చు. సో మా దగ్గర మంచి బాడీ మసాజ్ ఆయిల్ దొరుకుతుంది, అరోమా ఆయిల్, అలానే సున్నిపిండి కూడా దొరుకుతుంది. అందరికీ నేను సప్లై చేయలేను కాబట్టి మీకు మీరుగా కూడా ఏ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు. మీకు లోకల్గా దొరికే సున్నిపిండి కూడా తీసుకోవచ్చు. నేను పోయినసారి ఫామ్లా కూడా చెప్పాను, కొన్ని వీడియోస్ వెనక్కి వెళ్తే కనిపిస్తుంది మీకు. అలా చేసుకున్నారు అంటే కూడా చక్కగా అందంగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో బాడీ మసాజ్ గురించి, బాడీ మసాజ్ ఆయిల్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే.